పెద్దపల్లి పట్టణంలోని చైతన్య కాలనీలో గల సర్వే నెంబర్ 684 గల ప్లాట్ నెంబర్ 14-15 లో ఉన్నటువంటి 242 చదరపు గజాల స్థలం 4 సంవత్సరాల క్రితం బొడ్డుపల్లి రాయపల్లి కొనుగోలు చేశారు. ఆ స్థలంలో తేదీ 2వ తేదీ 2వ నెల 2024 రోజున ఇంటి నిర్మాణం చేపట్టారు. ఇంటి నిర్మాణం చేయడానికి మున్సిపల్ కమిషనర్ ఇంటి పర్మిషన్ ఇవ్వడం కూడా జరిగింది. నిర్మాణం కొనసాగుతున్నటువంటి సందర్భంలో ఈ నెల 13వ తేదీ 2024 రోజున తెల్లవారుజామున గుర్తు తెలియని కొందరు వ్యక్తులు ఇంటి గోడలను, కిటికీలను, ద్వారజాలను కూల్చివేయడం జరిగింది. ఈ కూల్చివేతపై ఆరా తీయగా తన పక్కన ప్లాట్ ఓనర్ అయిన కొండపాక లక్ష్మీ నరసింహాచారి ఆదేశాల మేరకు ఇంటి నిర్మాణాన్ని అడ్డుకుంటున్నట్లు అనుమానం వ్యక్తమవుతుంది. ఈ విషయమై కొద్ది రోజుల కిందట లక్ష్మీ నరసింహాచారి బెల్లంపల్లి నుండి కొంతమంది వ్యక్తులను తీసుకొచ్చి మాపై దాడికి ప్రయత్నించాడు. ఈ ప్లాట్ నాది అని, ఈ ప్లాట్ ఇంటి నిర్మాణం చేయకూడదని మమ్మల్ని బెదిరించాడు. కాగా ఈ విషయమై పోలీసులు స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మాకు కొండపాక లక్ష్మీ నరసింహాచారితో మాకు కుటుంబానికి ప్రాణహాని ఉందని తెలియజేస్తూ పోలీసు వారు మా కుటుంబానికి రక్షణ కల్పించాలని ఏబీ న్యూస్ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఏబీ న్యూస్ కు స్వాగతం. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని చైతన్య కాలనీలో బొడ్డుపల్లి రాయమల్లు అనే ఇంటిని కొందరు దుండగులు అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగులు ఈ ఇంటి నిర్మాణాన్ని కూల్చివేయడం జరిగింది. దానిపై ఆ వ్యక్తి మాట్లాడాలని ఆలోచన చేస్తూ ఉన్నాడు. నా పేరు బొడ్డుపల్లి రాయమల్లు. నేను చైతన్య కాలనీలో 14-15 నంబర్ గల ప్లాట్ కొనుక్కున్నా. ఆ ప్లాట్ కొనుక్కుంటే నరసింహాచారి అనేటైన నాది అని ఒక కాంప్లిమెంట్ ఇచ్చేసి నన్ను 4.5 సంవత్సరాల నుంచి ఇబ్బంది పెడతాడు. అయితే మంచిర్యాల ఏరియా నుంచి, బెల్లంపల్లి ఏరియా నుంచి ఒక 5-6 గుండగాళ్ళని తీసుకొచ్చి నావిన లొల్లి తయారు చేయించి నేను కంపౌండ్ చేసుకునేటప్పుడు ఆబ్జెక్షన్ చేసిండు. ఆబ్జెక్షన్ చేస్తే నేను మళ్ళీ ఎప్పుడు నిర్ణయం అంటే రాజు ఇంజనీర్ తోటి ఈ ఎంచర్ కొలిపించారు. ప్లాట్లను కొలిపిస్తే ఆయన డబుల్ రిజిస్ట్రేషన్ ఒకటైతే డబుల్ రిజిస్ట్రేషన్ అయింది అని చెప్పడం జరిగితే దాని పద్ధతి ప్రకారంగా నేను 3 నెలలు ఆగిన. 3 నెలలు ఆగిన తర్వాత కూడా ఎవరు దీని స్పందన అనేది లేదు. వాళ్ళకి మేము ఫోన్ చేసి మాట్లాడితే మేము వచ్చినాక తీర్మానం చేస్తామన్నారు. వాళ్ళు రాలేదు. 3 నెలలు చూసినాం వాళ్ళ గురించి. 3 నెలల తర్వాత మళ్ళీ మేము యథావిధిగా కంపౌండ్ అనేది తయారు చేసుకుని దీంట్లో రేకుల షెడ్ వేసుకొని ఉందామని, నా దగ్గర ఏం లేని పరిస్థితి అయింది కాబట్టి దీంట్లో రేకుల షెడ్ వేసుకొని మేము ఉందామని ప్రయత్నం చేసినాం. అయితే ఆ ఇల్లు అనేది మేము కట్టుకొని చేస్తూ ఉంటే మేము లేని సమయాన 12-1 గంట రాత్రి ఎప్పుడో మొత్తం మీద తెచ్చి ఇదంతా మేము తెల్లారితే రేకులు వేసుకునేది. ఈ దర్వాలు ఇరుగొట్టిరు, కిటికీలు ఇరుగొట్టిరు, ఇవంతా గోళ్ళని గూలగొట్టిరు. ఇదంతా అంగడంగడి చేసారు. మేము తెల్లారచ్చి చూసే వరకు పక్కపంటి వాళ్ళని అడిగితే ఏమన్నారంటే పక్కపంటి 4 గంటల వరకు మరి మీరే వచ్చారు అనుకున్నాం, మరి ఇద్దరైతే మనుషులు కనబడరు అని చెప్పి చేసేది. దాని పద్ధతి ప్రకారంగా మేము అందరిని చేసి పోలీస్ కాంప్లిమెంట్ అనేది జరిగింది. కాంప్లిమెంట్ ఇచ్చినాం. మాకు నరసింహసారి అనేది ఆయన చేసిండు అనే దాన్ని ఇస్తే మరి ఆయన ప్రూఫ్ కావాలి, గవాయిలు అయితే నేను ఆయన కేసు పెడతా అన్నాడు. అయితే అట్లా కాకపోతే మా పరిస్థితి ఏంది అనే దాని విని ఇప్పుడు వారం రోజుల తిరుగుతున్నాం. అయితే ఈ కొండపర్తి నరసింహచారి అనేటైనా మాకు పక్క డౌట్. ఆయనే చేయించి ఉంటాడు. ఆయనతోటే మాకు ఇబ్బంది ఉన్నది. వకీల్తోటి కూడా మేము మాట్లాడి చేస్తే ఆయనతోటి మీరు మాట్లాడుకోండి, పక్కపండి ఒక గుంట ఉన్నది అన్నాడు. ఆ గుంట గురించి కూడా మేము మాట్లాడాలంటే మాట్లాడలేదు, మాకు డిసైడ్ చేయలేదు. అప్పటి నుంచి నాది 3 గుంటల జాగు ఉన్నదని చెప్పి మా విన చేస్తూ ఉండు. ఆల్రెడీ మాకు 14-15 సర్వే నంబర్ ఉన్నది కాబట్టి ఈ పక్కపంటి 16, 17, 18, 20, 21 నెంబరు అక్కడ దాకా ఉన్నాయి. ఈ ఎంచర్ ఒక గుంట పెట్టినటువంటి ప్లాన్ కూడా మాకు దొరికింది. ఆ ప్లాన్ ప్రకారం కూడా మాది పక్క 15-14 అనేది మాది ఉన్నది. పక్కపొంటి ఒక గుంట అనేది అయ్యగారి అనేది ఉన్నది. అయితే ఇంకా 2 గుంటలు ఉండాలి. ఈ 2 గుంటలు నాదే, నీకు 2 గుంటలకు పక్కకు జరుగు నువ్వు వాళ్ళకు నీకు సపోర్ట్ చేస్తా అని మాయంబడి అంటాడు. మేము అందుకెందుకు పోతాం, మేము పోము. మరి నావిన కేసు ఎందుకు వేసినావు, నావిన అప్లికేషన్ ఎందుకు ఇచ్చినావు అంటే నీ జాగా ఖాళీ ఉన్నదని చెప్పి నేను ఇచ్చిన. నీవిన నువ్వు అవతలికి జరుగు, నేను నీ దాంట్లోకి వస్తా అని అంటాడు. మేము అట్లా జరగాని నా దాంట్లో నేను నిర్ణయం చేసుకొని నేను రేకులు సెట్ చేసుకుంటా ఉంటే అంత రాత్రి వచ్చి గుర్తు తెలియని వ్యక్తులు కూలగొట్టి అంత అంగడంగడి చేసి దర్వాయాలు, కిటికీలు అన్ని ఇరుగొట్టి వెళ్ళిపోయారు. మేము తెల్లారి చూసే వరకు ఇది ఈ రకంగా ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి ఎవరినైనా కానీ దీనికి ఏం సాక్ష్యం లేదు కాబట్టి ఎవరేమి చెప్తలేరు, రాత్రి మేము చూడలేదు అనే విషయం మాట్లాడారు కాబట్టి మేము అనుమానం లెక్కల మేము ఒక అప్లికేషన్ అయితే పోలీస్ స్టేషన్లో ఇచ్చినాం. ఆ తర్వాత మాకు 100% అయితే ఈ నరసింహాచారి వినే మాకు అనుమానం, పక్క 100% ఆయనే చేయించిండు, ఆయన వినే మాకు అనుమానం. అయితే మేము ఆయన ఫోన్ చేసి అడిగితే కూడా మాకు ఇక్కడ లేను అని చెప్పి అబద్ధాలు ఆడుతాడు.
ఎక్కడో ఉన్నా అని చెప్పి చేసి ఇది మోసంగా చేసినటువంటి వ్యవహారం. మా భూమిలో మేము పని చేసుకుంటే మమ్మల్ని అన్యాయంగా కూలగొట్టి మమ్మల్ని ఒక 2-3 లక్షల దాకా నష్టం చేసిండు. మమ్మల్ని ఇబ్బంది పెడతాను. మాకు ఇల్లు పర్మిషన్ ఉన్నది, ఈ ఎంచర్ది కూడా ఉన్నది, మేము పర్మిషన్ తీసుకున్నాం. మాకు 3 లింక్ డాక్యుమెంట్లు కూడా ఉన్నాయి. మాకు నాగుల శోభర అనే ఆయన అమ్మింది, మాకు ఆమె దగ్గర నుంచి మేము తీసుకున్నాం కాబట్టి ఆమె దగ్గర నుంచి ఇంకా 2 ఉన్నటువంటి లింక్ డాక్యుమెంట్లు కూడా మాకు ఇచ్చింది. మా దగ్గర 3 లింక్ డాక్యుమెంట్లు ఉన్నాయి. మాకు ఆధారంతో ఉన్నది కాబట్టి మేము ఈ పని చేసుకుంటున్నాం. ఈ పని చేయంగా ఈయన కావాలని వచ్చి వీడియోలు తీసుడు, రోడ్డు మీద నుండి వేరే పిల్లగాళ్ళ పంపించి వీడియో తీసుడు, వేరే పిల్లగాళ్ళ తీసుకొచ్చి బెదిరించుడు మమ్మల్ని. మాకు ఈ లోకల్ కాదు కాబట్టి మాకు ఎవరు గుర్తు తెలుస్తలేరు కాబట్టి మేము భయపడవలసి వస్తుంది. ఎవరినో తీసుకొచ్చి ఏదేదో చేసి మా మీద బెదిరించుడు అనేది జరుగుతూ ఉంది. మేము బోర్ వేసుకుంటేప్పుడు కూడా మా మీద వచ్చి బెదిరించుడు జరిగి ఇది చేస్తే మేము స్వయంగా వేసుకుంటున్నాం కాబట్టి మాకు ఏ అభ్యంతరం లేదని మేము ఆ రోజు బోర్ వేయకుంటే కూడా వెళ్ళిపోయారు వాళ్ళు. మాకు అంతా కూడా 20-25 ఫీట్ల బోర్ వేసారు. మాకు 800 ఫీట్లు బోర్ ఇక్కడ వేసేది 20-25 ఫీట్లు వేసి వెళ్ళిపోయారు. బెదిరించారు వాళ్ళని కూడా, మమ్మల్ని ఇబ్బంది పెడతారు. కరెంట్ మీటర్ పెడితే కూడా ఆ మీటర్ కాడ కూడా ఇంకొక మీటర్ తెచ్చి పెట్టుకున్నాడు వట్టిగానే పెట్టుకున్నాడు. తీసేసారు, అక్కడ ఏం లేదని చెప్పి తీసేసారు. అయితే ఎవరు కనుక ఈ పని చేయించారో మా షెడ్లు కనుక కూలగొట్టించి దర్వాయాలు కిటికీలు ఇరుగొట్టించారు కాబట్టి మాకు 100% ఆయన వీడినే నరసింహచారి వీడినే మాకు డౌట్ ఉన్నది కాబట్టి ఇది న్యాయం చేకూర్చి మాకు న్యాయం చేయాలని ఈ వీడియో వాళ్ళని మేము కోరుకుంటాము.